ఓ అల్లా నాకు బర్కత్ ప్రసాదించు అని రోజు మనం దువా చేస్తూ ఉంటాం. ఈ బర్కత్ అనే పదం ఖురాన్లో అరబీ భాషలో బరకా లేదా బరకాత్ అని వాడబడింది. ఖురాన్లోని సూర అల్ అరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 96లో బరకాత్ అనే పదం వాడబడింది. అంటే దీని అర్థం శుభాలు, బ్లెస్సింగ్, ఆశీర్వాదము, గ్రోత్, ఇంక్రీజ్, సమృద్ధి అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. మనలో ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా ఉదయం నిద్రలేవగానే నమాజ్ తర్వాత చదివే దువాలు ఏంటంటే, ఓ అల్లా నాకు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని, నా పనులలో సమృద్ధిని, బర్కత్ని ప్రసాదించు అని ప్రతిరోజు కూడా ఒక దువా అడుగుతాము. అందులో బర్కత్ ప్రసాదించు అని మనం వేడుకుంటూ ఉంటాం. ఓ అల్లా నా సంతానంలో బర్కత్ ప్రసాదించు, నా వ్యాపారంలో బర్కత్ ప్రసాదించు, నా పనులలో బర్కత్ ప్రసాదించు, నా సమయంలో బర్కత్ ప్రసాదించు. ఈ విధంగా బర్కత్ కోసం ప్రతిరోజు కూడా మనం దువా చేస్తూ ఉంటాం. కానీ ఎవరు కూడా ఇలా దువా చెయ్యరు. ఏమని? ఓ అల్లా నాకు 1,00,000 రూపాయల శాలరీ వస్తుంది, 2 లక్షల జీతం పెంచయి. ఓ అల్లా నాకు ఒక ఇల్లు ఉంది, నాకు 10 ఇల్లులు కావాలి. ఓ అల్లా నా దగ్గర ఒక వాహనం, ఒక కారు ఉంది, నాకు 10 కార్లు కావాలని ఎవరు కూడా దువా చేయరు. ప్రతి విశ్వాసి ఏమని దువా చేస్తాడంటే, ఓ అల్లా నా ఆరోగ్యంలో, నా సమయంలో, నా జీవితంలో, నా పనులలో, నా వ్యాపారంలో బరకత్ని ప్రసాదించు అని మనం కోరుకుంటూ ఉంటాము. ఈ బరకత్ అనే అంశంపై సరైన అవగాహన లేని కారణంగా చాలా మంది అపోహకు గురైపోయి ఉన్నారు. వీరి దృష్టిలో బరకత్ అంటే ఎక్కువ డబ్బులు సంపాదించడం బరకత్ అండి అని అంటారు, ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం బరకత్ అంటారు, ఎక్కువ మంది సంతానం కలిగి ఉండడం బరకత్ అని అంటారు. వాస్తవంగా ఈ విషయాల్ని బరకత్గా చెప్పబడలేదు సోదరులారా. బరకత్ అంటే నీ వద్ద ఉన్న దాంట్లో నీకు మేలు కలగడాన్నే బర్కత్ అని అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ 1,00,000 రూపాయలతో అతని అవసరాలు తీరడం లేదు, పైగా ప్రతి నెల కూడా అప్పు అయిపోతుంది. దాని ద్వారా అతనికి సంతోషం కూడా లేదు. మరో వ్యక్తి ఉన్నాడు, నెలకి 50,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు. అతని అవసరాలు తీరుతూ ఉన్నాయి, డబ్బులు కూడా మిగులుతూ ఉన్నాయి. ఆ డబ్బులతో అతడు సంతోషంగా ఉన్నాడు. అంటే 1,00,000 రూపాయలు సంపాదించిన వ్యక్తి వద్ద అక్కడ శాలరీ అయితే ఎక్కువగా ఉంది, కానీ బర్కత్ లేదు. ఇక్కడ 50,000 సంపాదిస్తున్నాడు ఒక వ్యక్తి నెలకి. ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, అవసరాలు తీరుతున్నాయి, అప్పులు కూడా చేయడం లేదు. కాబట్టి ఆ 1,00,000 రూపాయల్లో బర్కత్ లేదు, ఈ 50,000లో బర్కత్ ఉంది. మరో ఉదాహరణ, ఒక వ్యక్తికి 4 సంతానం ఉన్నారు. ఆ 4 సంతానంలో ఎవరు కూడా ఆ తండ్రితో పాటు ఉండట్లేదు. కాబట్టి ఆ తండ్రి ఒంటరితనానికి గురైపోతున్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒకే ఒక సంతానము, ఆ సంతానం తన తండ్రితో పాటే ఉంటున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి ఒంటరితనంగా ఫీల్ అవ్వట్లేదు, చాలా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండడం బరకత్ కాదు. ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి గుణవంతులుగా ఉండడమే నిజమైనటువంటి బర్కత్. ఇక అలాగే ఒక వ్యక్తి చాలా సంవత్సరాలు బ్రతికాడు, పెద్ద ఆయుష్ కలిగి ఉన్నాడు, కానీ తన జీవితంలో ఏ మంచి పనులు కూడా చేయలేదు. అలాంటి వ్యక్తి జీవితంలో బరకత్ లేనట్లు. మరో వ్యక్తి ఉన్నాడు, కొన్ని సంవత్సరాలే బ్రతికాడు, కానీ మంచి మంచి పనులు చేశాడు, తద్వారా సమాజానికి ఎంతో మంచి జరిగింది. అంటే ఆ వ్యక్తి తక్కువ సంవత్సరాలు బ్రతికినా అతడు మంచిగా బ్రతికాడు, కాబట్టి అది బర్కత్తో కూడుకున్నటువంటి జీవితం. అలాగే ఒక వ్యక్తి వద్ద డబ్బులు లేవు, అతడు ధనవంతుడు కాదు, కానీ మంచి ఆరోగ్యం ఉంది, మంచి పనులు చేస్తున్నాడు, మంచిగా నమాజ్ చదువుతున్నాడు, దైవం చెప్పిన బాటలో నడుస్తున్నాడు, కాబట్టి అతని జీవితంలో బర్కత్ అనేది ఉంది. ఇంకో వ్యక్తి ఉన్నాడు, బాగా డబ్బులు సంపాదించాడు, బాగా పలుకుబడి ఉంది, కానీ అతనికి మంచి ఆరోగ్యం లేదు, ఎప్పుడు చూసినా అనారోగ్యంగా ఉంటాడు. అన్ని డబ్బులు ఉన్నప్పటికీ అతడు కావాల్సింది తినాలి అనుకున్నది తినలేడు, ఎందుకంటే అతడు జబ్బుతో ఉన్నాడు. కాబట్టి అతనికి బరకత్ లేదు. కాబట్టి ఇక్కడ బరకత్ అంటే నువ్వు నెలకి 1,00,000 రూపాయలు సంపాదించడం కాదు, నువ్వు సంపాదించిన 50,000లోనైనా ఆ డబ్బులు నీ వద్ద నికరంగా ఉండడమే, సరిగ్గా ఉపయోగపడడమే నిజమైనటువంటి బరకత్. ఇక్కడ
బరకత్ అంటే నువ్వు రోజు 10 రకాల వంటకాలు తినడం కాదు, తిన్న ఒక రకం వంటకమైనా అది తృప్తిగా తినడమే నిజమైనటువంటి బరకత్. కాబట్టి ఇక్కడ బరకత్ అంటే నువ్వు 100 సంవత్సరాలు బ్రతకడం కాదు, బ్రతికిన 50 సంవత్సరాలైనా నువ్వు మంచి మనిషిగా బ్రతకడం నిజమైనటువంటి బరకత్. బరకత్ అనే అరబీ పదానికి తర్జుమా శుభాలు. మన జీవితంలో బరకత్ కావాలంటే మనం ఏం చేయాలి? ఖురాన్లోని సూరా అల్ అరాఫ్ సూరా నంబర్ 7 ఆయత నంబర్ 96లో ఈ బస్తీలో నివసించే వాళ్ళే గనక విశ్వసించి భయభక్తులతో మెలిగినట్లయితే మేము వాళ్ళ కోసం భూమి ఆకాశాల శుభాల ద్వారాలను తెరిచే వాళ్ళం, కానీ వారు ధిక్కరించారు. వారి చెడు చేష్టలకు కారణంగా మేము వారిని గట్టిగా పట్టుకున్నాము అని స్వతహాగా దైవం తెలియచేస్తున్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే దైవాన్ని విశ్వసించి దైవానికి విధేయత చూపుతూ తఖ్వాని కలిగి ఉంటాడో అలాంటి వారి కోసం బర్కత్ శుభాలను, భూమి ఆకాశాల బర్కత్ శుభాల ద్వారాలను మేము తెరిచివేస్తాము అని అల్లా తెలియచేస్తున్నాడు. అంటే ఎవరైతే విశ్వసించి భయభక్తులను కలిగి ఉంటారో అలాంటి వారి కోసం అల్లా వారికి అనుగుణంగా ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తాడు, తద్వారా పంటలు పండుతాయి, సిరి సంపదల్లో వాళ్ళు తులతూగుతారు. ఎవరైతే దైవానికి భయపడతారో వారి కోసం బర్కత్ ద్వారాలని అల్లా సుబ్హానహు వ తఆలా తెరిచివేస్తాడంటున్నాడు. సూరా ఇబ్రాహీం సూరా నంబర్ 14 ఆయత నంబర్ 7లో మీరు గనక కృతజ్ఞులుగా మెలిగినట్లయితే నేను మీకు మరింత అధికంగా ప్రసాదిస్తాను. ఒకవేళ మీరు గనక చేసిన మేలును మర్చిపోయినట్లయితే నా శిక్ష చాలా కఠినంగా ఉంటుందని అల్లా తెలియజేస్తున్నాడు. అంటే ఎవరైతే దైవానికి కృతజ్ఞత తెలియజేసుకుంటారో వారికి అధికంగా ప్రసాదిస్తాను, ఇంకా బర్కత్ అనేది వారి జీవితాల్లో ఉంటుంది. ఎవరైతే చేసిన మేలును మర్చిపోయి ధిక్కారానికి పాల్పడతారో వారికి శిక్ష కఠినంగా ఉంటుందని దైవం తెలియజేస్తున్నాడు. సూర్య నహల్ సూరా నంబర్ 16 ఆయత నంబర్ 112లో అల్లాహ్ ఒక పట్టణం ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ పట్టణ వాసులు ఎంతో ప్రశాంతంగా సంతృప్తిగా ఉండేవారు. నలువైపుల నుండి ఆ పట్టణానికి జీవనోపాధి లభించేది. కానీ ఎప్పుడైతే ఆ పట్టణ వాసులు అల్లాహకు అవిధేయత చూపడం మొదలు పెట్టారో అప్పుడు వారి యొక్క స్వయంకృత అపరాధం కారణంగా అల్లా వారికి ఆకలి రుచి మరియు భయాందోళన రుచి ఏంటో చూపించాడు. ఈ పట్టణానికి సంబంధించినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో అది మక్కా పట్టణానికి సంబంధించినటువంటి విషయం. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 4821లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పించారు, ఓ అల్లా ముజర్ తెగను గట్టిగా పట్టుకో, అలాగే యూసుఫ్ అలైహిస్సలాం వారి కాలంలో ఈజిప్ట్లో ఏర్పడినటువంటి దుర్భిక్ష కరువు ఏదైతే ఉందో అలాంటి కరువునే వీరి కూడా ప్రసాదించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. ఎందుకంటే మక్కా మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తులు అల్లా యొక్క మేళ్లను, అల్లా యొక్క అనుగ్రహాలను మర్చిపోయి దైవ ధిక్కారులుగా ఎప్పుడైతే మారిపోయారో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా బద్దువా చేశారు. ఆ మక్కాలో పూర్తిగా కరువు ఏర్పడిపోయింది. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేసి మదీనా వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే వారికి తినడానికి ఎలాంటి ఆహార పదార్థాలు లేవు. చివరికి ఆకులు అలమలు తినేటటువంటి పరిస్థితి ఏర్పడి చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడి చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దువా చెయ్యండి అని ఆ మక్కా విశ్వాసులు వేడుకున్నారు. అంతగా కరువు ఏర్పడింది. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు మేళ్ళు మర్చిపోతారో, దైవానికి మీరు కృతజ్ఞత చూపకుండా కృతజ్ఞులైపోతారో అప్పుడు మీ జీవితాల నుండి బర్కత్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందని ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత చేసేటటువంటి వ్యాపార లావాదేవీల్లో ఎంతో బర్కత్ శుభాలు ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 2606లో ప్రవక్త వారు ఈ విధంగా దువా చేశారు, ఓ అల్లాహ్ ఉదయం ప్రారంభ సమయంలో చేసేటటువంటి వ్యాపారంలో నా ఉమ్మత్కి బర్కత్ని ప్రసాదించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. మరియు ప్రవక్త వారు తన సైనిక దళాన్ని ఎప్పుడు కూడా ఫజర్ తర్వాతే పంపేవారు. ఈ విధంగా ఫజర్లో ఎంతో బర్కత్ ఉంది. ఉమారా అంటున్నారు, సకర్ ఓ వ్యాపారి తన వర్తక సామాగ్రిని ఆయన పెందలాడే
ఫజర్ తర్వాత పంపేవారు, తద్వారా ఆయన ధనవంతులయ్యారు, ఆయన సంపద బాగా పెరిగిపోయింది అని అంటున్నారు. కాబట్టి సోదరులారా, ఫజర్ నమాజు తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత ఉండేటటువంటి ఏదైతే సమయం ఉంటుందో అందులో చాలా అద్భుతమైనటువంటి బరకత్ ఉంటుంది. ఇక్కడ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారు ఉదయము 10 లేదా 11 గంటలకి వారి యొక్క నిద్ర అనేది మేల్కొనడం జరుగుతుంది. రాత్రి 2 గంటల వరకు కూడా వారు పడుకోరు. ఈ విధంగా ఫజర్ నమాజు చదవరు. అదేవిధంగా ఉదయం వారు పడుకొని ఉంటారు. ఎక్కడైతే బరకత్ ఉంటుందో, ఏ సమయంలోనైతే మీరు వ్యాపారం చేసినట్లయితే అల్లా యొక్క బరకత్ శుభాలు అనేవి ఉంటాయని ప్రవక్త వారు చెప్పారు. ఆ హదీస్ని మనం ఆచరించట్లేదు. ఈరోజు మార్వాడీలను చూడండి, వారు ఉదయం పొద్దున్నే పెందలాడనే వారు షాపులు తెరుస్తారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మన సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా విచారకరమైన విషయం, ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత వారు వ్యాపారాలని మొదలు పెట్టారు. కొంతమంది అయితే ఫజర్ నమాజ్ చదవరు. ఎవరైతే ఫజర్ నమాజ్ చదివి తన వ్యాపారాన్ని మొదలు పెడతారో అల్లా వారికి బరకత్ని ప్రసాదిస్తాడని ప్రవక్త వారు చెప్పి ఉన్నారు. ఈ సూత్రాలను ఈరోజు ముస్లిమేతరులు పాటించి వారు ధనవంతులైపోతున్నారు. వారి సంపద బాగా పెరిగిపోతుంది. వీటిని పాటించని కారణంగా ముస్లింలు తమ వ్యాపారాల్లో నష్టపోతున్నారు. వారి సంపద కూడా పెరగడం లేదు. ఎందుకంటే ప్రవక్త వారి పద్ధతిలో ఈరోజు ముస్లింలు నడవట్లేదు, ముస్లిమేతరులు నడుస్తున్నారు. చాలా విచారకరమైన విషయం కదా. ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుతారో వారు అల్లా యొక్క ఆధీనంలో ఉంటారని ప్రవక్త వారు చెప్పారు. అలాంటి ఫజర్ నమాజ్ని వదిలేస్తున్నారు. ఎవరైతే ఫజర్ నమాజ్ తర్వాత వ్యాపారం చేస్తారో వారికి సమృద్ధి బర్కత్ అనేది ఉంటుందని ప్రవక్త వారు చెప్పారు. దాన్ని కూడా మనం వదిలేసి సోమరిల్లా ఈరోజు నిద్రపోతున్నామంటే ఉమ్మతి ఎలాంటి స్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. సహీ ముస్లింలోని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే అబద్ధపు ప్రమాణాలు చేసి సరుకు అమ్ముతారో సరుకు అయితే అమ్ముడుపోతుంది, కానీ అందులో శుభాలు ఉండవు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సరుకు అమ్మేటప్పుడు అబద్ధము చెప్పకూడదు, అబద్ధ ప్రమాణాలు చేయకూడదు, మోసం చేయకూడదు. మోసం చేసిన వారు సంపూర్ణ విశ్వాసులు కాజాలరు అని ప్రవక్త వారు చెప్పారు. అలా చేస్తే మీ సరుకు అయితే అమ్ముడుపోతుంది, కానీ అందులో బరకత్ అనేది ఉండదు అని ప్రవక్త వారు చెప్పారు. సూర్య నూహ్ సూర నంబర్ 71 ఆయత నంబర్ 10 మరియు 12లో అల్లా తెలియజేస్తున్నాడు, ఎవరైతే తమ వ్యాపారాలలో శుభాలను బరకత్ని కోరుకుంటారో వారు ఇస్తిగ్ఫార్ చదవండి, అల్లాహతో క్షమాపణ వేడుకోండి అని అల్లాహ్ సుబ్హానహు తెలియజేస్తున్నాడు. ఎవరైతే ఇస్తిగ్ఫార్ తమ ప్రభు నుండి క్షమాపణ కోరుకుంటారో వారిపై అల్లాహ్ సుబ్హానహు తఆలా బరకత్ని ప్రసాదిస్తాడు. ఆకాశం పై నుండి ధారాపాతాలంగా వర్షాన్ని కురిపిస్తాడు. ఇంకా సిరి సంపదల్లో పుత్ర సంతతిలో పురోభివృద్ధిని ప్రసాదిస్తాడు. అదేవిధంగా మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు, మీకోసం కాలువలను ప్రవహింపచేస్తాడు. ఇస్తిగ్ఫార్ ఎవరైతే చదువుతారో ఎన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి తమ వ్యాపారాల్లో బర్కత్ని కోరుకునేవారు అస్తగ్ఫిరుల్లా అస్తగ్ఫిరుల్లా అని అల్లాతో క్షమాపణ కోరుకుంటూ ఉంటే తప్పనిసరిగా అల్లా తమ వ్యాపారాల్లో బరకత్ని ప్రసాదిస్తాడు. హజరత్ హసన్ బస్రీ రహీమహుల్లా వారికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చి కరువు కటాక్షాలకు సంబంధించి ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఇమాం హసన్ బస్రీ అంటారు, నువ్వు అస్తగ్ఫార్ చదువు, అల్లాతో క్షమాపణ కోరుకో అంటారు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చేసి తన దారిద్ర్యం గురించి ఫిర్యాదు చేస్తారు. ఆ వ్యక్తితో కూడా ఇమాం హసన్ బస్రీ గారు నువ్వు అస్తగ్ఫార్ చదువు అంటారు. ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చేసి ఈ విధంగా అంటాడు, నాకు సంతానం కలగడం లేదు అంటే ఆ వ్యక్తి కూడా ఆయన అస్తగ్ఫార్ చదువు అంటారు. ఇంకో వ్యక్తి వచ్చేసి నా తోట ఎండిపోయిందంటే నువ్వు కూడా ఇస్తగ్ఫార్ చదువు, అస్తగ్ఫిరుల్లా అని అల్లాతో క్షమాపణ వేడుకో అంటారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అంటారు, మీరు అన్నింటికీ ఒకే మందు ఇస్తున్నారు, అది అస్తగ్ఫిరుల్లా అని, ఏంటి మీరు అలా చేస్తున్నారంటే అప్పుడు ఇమాం హసన్ బస్రీ ఇలా అన్నారు, ఈ సమస్యలన్నింటికీ అల్లా చూపిన పరిష్కార మార్గం ఇదే, మీరు అస్తగ్ఫిరుల్లా చదవండి అని చెప్పారు. కాబట్టి ఏ సమస్యలున్నా, మన వ్యాపారం సరిగ్గా ముందుకు నడవకున్నా, లేక సంతాన ప్రాప్తి కలగకున్నా, లేదా తోటలు ఎండిపోయినా, సరిగ్గా వర్షాలు పడకుండా నష్టం జరిగిన అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం అస్తగ్ఫిరుల్లా చదవండి అని ఇమాం హసన్ బస్రీ గారు చెప్పారు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో. కాబట్టి ఒక విశ్వాసి అనబడేవాడు అతడు అస్తగ్ఫిరుల్లా చదివినట్లయితే కేవలం పరలోక అనుగ్రహాలు
లాభాలు మాత్రమే కాదు, భౌతిక ప్రయోజనాలు కూడా ఆ వ్యక్తికి ప్రాప్తమవుతాయి. అవే అతని వ్యాపారం సరిగ్గా ముందుకు కొనసాగుతుంది. అతనికి సంతానం లేనట్లయితే సంతానం కలుగుతుంది. అతని పంట పొలాలకు వర్షం లేక బాధపడుతున్నట్లయితే వర్షం కురుస్తుంది. ఇక అనేక భౌతిక ప్రయోజనాలు అస్తగ్ఫిరుల్లాహ్ చదవడం ద్వారా మనకు కలుగుతాయి. కాబట్టి అస్తగ్ఫిరుల్లాహ్ చదివితే మన జీవితంలో బర్కత్ అనేది వస్తుంది. కాబట్టి పరలోకంతో పాటుగా ప్రాపంచిక భౌతిక అనుగ్రహాల్ని పొందాలి అన్న అస్తగ్ఫిరుల్లాహ్ చదవాలి. అస్తగ్ఫిరుల్లాహ్ చదివితే మన జీవితంలో బర్కత్ అనేది వస్తుంది. అసలు బర్కత్ అంటే ఏంటి, బర్కత్ పైనటువంటి అపోహలు ఏంటి, బర్కత్ పొందడానికి మనం ఏం చేయాలో ఖురాను నుండి మరియు అహదీసు గ్రంథాల నుండి మనం తెలుసుకున్నటువంటి ఈ విషయాలపై ఆచరించే సద్బుద్ధిని అల్లా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.